తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, వసంత నవరాత్రుల్లో ఆఖరి రోజు చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు. అటు శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటాము. దశమహావిద్యలో ఒకవేళ పరిచయం ఉంటే కనుక తారాదేవి జయంతిగా కూడా జరుపుకుంటూ ఉంటారు. మరి తారాదేవి ఖచ్చితంగా దశమహావిద్యల జోలికి వెళ్ళొద్దు అనేది వింటూ ఉంటాము. కానీ తారాదేవి రూపాన్ని చూస్తూ ఉంటే మాత్రం మంత్రముగ్ధులు అవుతాము అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు సార్. ఎంత అందమైనటువంటి స్వరూపము. ఈ చైనా వాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళని అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు గ్రీన్ కలర్ లో కూడా కనిపిస్తూ ఉంటారు చిన్ముద్రతో. అసలు అద్భుతమైనటువంటి స్వరూపం. మరి గృహస్థులు తారాదేవి జయంతికి సందర్భంగా ఆవిడకి ఏమైనా పూజ చేసుకోవచ్చా? అసలు తారాని కనుక ఆరాధిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. అంటే ఇక్కడ తారాదేవి మీరు చెప్పినట్టు ఏంటంటే అసలు మామూలుగా అయితే ఈ చైనా వాళ్ళకి ఆరాధ్య దేవతగా కూడా అభివర్ణిస్తూ ఉంటారు. తర్వాత ఈ తారాదేవి యొక్క సాధకుల్లో వశిష్ఠుడు అనే ఆయన అక్కడ చైనాకెళ్ళి తపస్సు చేసి ఆవిడని ఇది చేసుకోవటం అనేది, ప్రసన్నం చేసుకోవటం అనేది. అది అప్పుడు అది అందరికీ అది ఇప్పటికీ దాంట్లో సంశయమే. ఆ వశిష్ఠుడు ఈ వశిష్ఠుడు ఒకళ్ళైనా కాదా అని చెప్పి. కానీ బట్ కాదు అన్నట్టుగా మన కుత్తాలం పీఠాధిపతి వీళ్ళు కొంతమంది పేర్కోవటం అనేది. ఇంకో ఆ వశిష్ఠుడు అవ్వచ్చు కానీ ఆ వశిష్ఠుడు కాదు అన్నట్టుగా. అయితే ఇక్కడ మనకేంటంటే ఈ వశిష్ఠుల వారికి రాముల వారికి కొంత కదా సంబంధం ఉంది కదా. సో అలాగే చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మనకి ఈ దశమా విద్యల్లో ఒక్కొక్క శక్తికి కూడా ఒక్కొక్క అవతారాన్ని ఆపాదించడం అనేది జరిగింది. కొంతమంది దాన్ని అంగీకరించకపోవచ్చు, కొంతమంది వ్యతిరేకించవచ్చు. ఎదురప్పటికీ కూడా ఈవిడ రాముడు అవతారంగానే పేర్కోవటం అనేది జరిగింది. సరిపోయిందిగా అక్కడ మరి కదా. రాముడు తార. తర్వాత మనకేమో ప్రారంభం వచ్చేప్పటికి ఏదైతే ఈ లలిత నవరాత్రులు ఉన్నాయి, వసంత నవరాత్రులు, మళ్ళీ ఇక్కడితో అది ముగియటం అనేది ఉంది. సో అందుకని తారక మంత్రము అన్నట్టుగా ఈ తారాదేవి తారక మంత్రం మనం అనుకోవచ్చు. అంటే రాముల వారే కాదు, ఈవిడ కూడా మనకి తారక మంత్రమే అని. అంటే మనకి కావాల్సిన ఏదైనప్పటికీ కూడా అంటే చాలా వాటికి ఈవిడ్ని చెప్పారు. అంటే కోర్టు కేసులు ఉన్నా ఈ తారాదేవిని మనం ఉపాసించవచ్చు అని. ఇంకా తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఆర్థిక సంపదలు పెరగాలన్నా కూడా తీసుకోవచ్చు. ఎక్కడైతే మనం ఇప్పుడు మన ఇది ఉంది, ఆ మాట ఎక్కడైతే మనది చెల్లుబాటు కావాలో, అంటే ఒక లాయర్లు అవ్వచ్చు, సో మాటలు ఉపాధ్యాయులు కావచ్చు, సో ఈ మాటలతో ముడిపడి మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు. అలా మాటలతో మనం బతకవలసిన అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తారాదేవి ఉపాసన చాలా అవసరం. ఆయనకు మనం ఏమంటాం, ఒక సందర్భంలో ఒక సభలో అక్కడ ఉన్న మంచి కవికి మాట ఉన్నటువంటి పెగలతో ఆ పదాలు ఏం రావాలో అవి పెగలవు. అప్పుడు పక్కన ఉన్న ఏంటి వాళ్ళు నువ్వు తారాదేవి ఉపాసన చేయలేదా అంటే, అంటే అంత వాక్ ప్రవాహం అనేది ఆవిడ అందించడం అనేది ఉంటుంది ఆ తారాదేవి. సో అందుకని తారాదేవిని కొంతమంది నీలా సరస్వతిగా కూడా అభివర్ణించడం అనేది ఉంటుంది. అంటే నీలా సరస్వతి ఎందుకైంది అంటే కనుక కొన్ని కథనాల్లో ఏంటంటే ఏదైతే శివుడు గరళాన్ని మింగాలనుకుంటాడో ఆ గరళాన్ని మింగాల్సిన సమయంలో ఇక్కడ పార్వతీదేవి యొక్క అంశగా తారాదేవిని అభివర్ణించడం అనేది. అప్పుడు తారాదేవి నువ్వు పర్వాలేదు తీసుకో, అందుకని ఈవిడ కూడా నీలా సరస్వతి అయింది అని చెప్పి ఆయనకి జ్ఞానం ఇచ్చింది కాబట్టి, నువ్వు గరళం మింగి అనే జ్ఞానం ఇచ్చింది కాబట్టి ఈవిడ నీలా సరస్వతి అని. నీలము అంటే మరొక భాషలో విషం అని ఉంది, నీలం రంగు అని ఉంది, అలా. అందుకే ఆయన నీలకంఠుడు అయ్యాడు. నీలకంఠుడు. ఇక్కడ ఈ రాముడు నీలమేఘశ్యాముడు. ఏమి అభేదం, అసలు అభేదం. అందుకే ఏకో నారాయణ అంటాడు కదా అదే పాటలో, కోరిన తారక మంత్రం అంటూ ఏకో నారాయణ అని ఆయన అంటే. సో అందుకని ఇవన్నీ మనకి చాలా ఒకదానికి మంచి సమన్వయం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనకి ఇదే లలితాదేవి విధానంలోకి వచ్చినప్పుడు ఆవిడ మనదీప వర్ణంలో ఒక సరస్సుకి ఈవిడ పాలకురాలు. ఎవరైనా సరే లలితాదేవి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో ఆ సరస్సును దాటే లలితాదేవి దగ్గరికి వెళ్తాం. సో అక్కడ ఈవిడ జాగ్రత్తగా వాళ్ళందరినీ పంపించవలసిన బాధ్యత ఈ తారాదేవి. మనం జాగ్రత్తగా ఎప్పటికి వెళ్తాం, మనం జ్ఞానం ఉంటేనే కరెక్ట్. సో అందుకని ఎటు తిరిగి ఎటు వచ్చినా మనకి జ్ఞానాన్ని, అందుకే నీలా సరస్వతి యొక్క ఉద్దేశము కూడా మనకి అదే ఎక్కువ జ్ఞానం అనేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాక్ ప్రవాహాన్ని అమితంగా ఈవిడ ఇవ్వగలదు.
అవతల వాళ్ళ మాటని కట్టేయడానికి కూడా ఈవిడ ఉపయోగపడటం అనేది ఉంటుంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా మనకి తారాదేవి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఈ అస్సాం ఏమంటాం కామాఖ్యాదేవి. కామాఖ్య. అక్కడ చుట్టూరు మీకు దశమా విద్యలు ఉంటాయి. మ్మ్. కానీ ఇందులో ఆవిడకి అత్యంత చేరువుగా ఉండేది ఆ పీఠం తారాదేవి. సో అందుకని తారాదేవి అనేది బహుళ ప్రాచుర్యంలో ఉంది. మనకంటే ఇప్పుడు దశమా విద్యలు అందరి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా జనాలందరికీ కూడా తెలుస్తూ వస్తున్నాయి. కానీ మామూలుగా అయితే కనుక తారాదేవి ఆరాధన అనేది కూడా చాలా తేలికే. అయితే దీన్ని టిబెట్లో ఏంటంటే మహాచీని అని చెప్పి ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మన హిందూ దాంట్లో వామాచారం అంటున్నారు, వాళ్ళు వామాచారం చేస్తారు సార్. అక్కడ మహాచీని అని ఆ సంప్రదాయాన్ని వాళ్ళు మహాచీని అంటారు. అది వామాచారంలో. అది వాళ్ళు మహాచీని పద్ధతిలోనే మొదట ఈవిని అలా ఉపాసించారని. కానీ ఇక్కడ మనం సులభంగా కూడా ఎటువంటి తాంత్రికాలు అవసరం లేకుండా కూడా, అందుకని అక్కడ మీరు ఏదైనా సరే వామాచారంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అక్కడ ఉగ్రతారగా వాళ్ళు ఆరాధించారు. సో మనం ఇప్పుడు ఏమంటాం, సాత్వికంగా చేసుకోవచ్చు. అదే మనం చెప్పేది. ఇప్పుడు మనం అందరం కూడా వీటిని ప్రచారం చేస్తున్న వాళ్ళందరం కూడా ఏమంటున్నాం, సాత్విక రూపంలోనే. ఇప్పుడు వారాహిని పూజించినా ఎవరిని పూజించినా మనం సాత్వికంగానే మీరు ఆరాధించండి, అలా ఉగ్రంగా అనుకోవద్దు, ఊహించద్దు అని. అంటే ఈవెన్ మనం కాళికాదేవినైనా సరే మీరు ఉగ్రం అనుకోవద్దు అంటున్నాం. సో ఏమంటాం, యద్భావం తద్భవతి. ఖచ్చితంగా. సో మనం ఎలా అనుకుంటే ఆవిడ అలాగే మనకి కనిపిస్తుంది అమ్మ. సో అందుకని సాత్వికంగా అనుకుని చక్కగా పూజించుకోవచ్చు. సో ఆ రకమైన మరి తారాదేవిని పూజించుకోవటం అనేది చేయొచ్చు. ఆ ఒక్క రోజు ప్రత్యేకంగా ఏం చేయమంటారు మరి మమ్మల్ని? ఖచ్చితంగా ఈ రోజు మనం తారాదేవికి అంటే ఈవిడిది చాలా 2-3 మంత్రాలు ఉన్నాయి. కానీ కొద్దిగా తేలిగ్గా ఒక మంత్రం అనేది ఒకటి, అన్ని తేలికే ఆవిడకి నన్ను అడిగితే. కాకపోతే జనాలకి ఇంకొద్దిగా అంటే ఆ పదాలు ఎప్పుడు విన్నవి కాబట్టి ఇంకొద్దిగా తేలిక అంటున్నాం అంతవరకు. అంటే ఓం హ్రీం త్రీం తారా నీల సరస్వత్యై నమః, ఓం హ్రీం త్రీం త్రీం త్రీం. సో అక్కడ కొంతమంది కొన్ని పుస్తకాల్లో శ్రీం అని కూడా ఉంటుంది. అదే స్త్రీ ఉంటుంది కదా, స్త్రీ. ఆ స్త్రీ పక్కన సున్నా పెట్టి కూడా స్త్రీం అన్నారు. స్త్రీం. ఓకే. కానీ స్త్రీం అనేది ఇది రైట్ అన్నట్టుగా కొంతమంది పండితులు చెప్పింది. అలాగే ఓం త్రీం తారే తూతారే తోరే నమః. అవును, ఇది చైనాలో వినపడుతూ ఉంటుంది. అది ఎక్కువ కొద్దిగా మనకి ఓం త్రీం తారే తూతోరే తారే నమః. మళ్ళీ వింతగా అనిపిస్తుంది కానీ పవర్ఫుల్. ఇది బాగా ఎక్కువ మందికి ప్రాచుర్యంలో ఉండేది. ఇది చాలా శ్రావ్యంగా పాడతారు. ఓం శ్రీం అదంటే మనకి తేలిగ్గా పదాలు ఎప్పుడు విన్నాయి కాబట్టి ఇంకొద్దిగా ఈజీ ఉంటుంది. పాట రూపంలో కూడా ఉంటుంది సార్. ఓం తారే తుతారే తారే అని ఉంటుంది. బాగుంటది. అది అదొక పద్ధతి. కానీ అలా ఎవరైతే నిత్యం కూడా అంటే ఇప్పుడు ఈ రోజని కాదు, వాళ్ళకి ఏదైనా సరే కొద్దిగా ఖాళీ ఉన్నప్పుడు కొద్దిగా మంచి బట్టలు అయితే వాళ్ళ నోట్లలో మననం చేసుకుంటూ ఉన్నా కూడా చక్కటి వాక్ అనేది వాక్ సిద్ధి, ముఖ్యంగా మా ఈ జ్యోతిష్కులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వాక్ సిద్ధి కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆమెని ఉపాసించడం అనేది చాలా అవసరం. తర్వాత కాలభైరవుడు, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే మన చిన్నమస్తాదేవి, ఇలాంటి ఆరాధనకి ముందు అసలు ఈ తారాదేవిని పూజించి అప్పుడు మనం ఒక రకంగా సిద్ధి పొందటం అంటాం కదా. ఆ తర్వాత వాటి దగ్గరికి వెళ్తే ఇంకా సులభంగా వాళ్ళు ప్రసన్నం అవుతారు అనేది కూడా శాస్త్రం చెప్తుంది. సో అందుకని తారాదేవి అనేది చాలా, పైగా ఆవిడ శాంత స్వభావరాలే. మనం ఉగ్రతార అనేది వేరే పద్ధతిలో కొలిచినప్పుడు తప్ప చక్కగా శాంతియుత మార్గాల్లో ఆవిడ్ని పూజించుకోవటం అనేది మనకి మంచిదే. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే తారాదేవికి పెద్దగా మనం ఏమి అంటే ఏదైనా సరే ఆకుపచ్చ బట్టలు కానీ నీలం బట్టల్లో కానీ ఆవిడ్ని ఆరాధించినట్టయితే కనుక ఇంకొద్దిగా సులభంగా ప్రసన్నం అవటం అనేది జరుగుతుంది. తర్వాత వీడికి కూడా పెద్దగా ప్రసాదం ఏం చెప్పాలి, ఓన్లీ కేవలం క్షీరాన్నం నివేదన చేస్తే చాలు. అందుకని దాని గురించి కూడా పెద్దగా మనం ఏమి ఆలోచించవలసిన అవసరం కూడా ఏమి కనపట్టలేదు. ఆ రకంగా తారాదేవిని మనం పూజించుకోవచ్చు. ఆ ఒక్క రోజు చేసినా కూడా ఫలితం బాగుంటుందా సార్? ఖచ్చితంగా. అందుకే నేను ఏంటంటే ఆ రోజు చేసుకునే వాళ్ళు చేసుకోండి. బట్ కానీ మనకి ఇలా ఎప్పుడైతే కొన్ని ఉద్యోగాలు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇలా మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు నిరంతరం అలా నిరంతరం మధ్య మధ్యలో ఏదో ఒక 9 అనో
కొంత సంఖ్యెట్టుకుని చక్కగా తేలిగ్గా వచ్చేస్తుంది. ఏముంది ఒక 2, 3 రోజులు అయినప్పటికి వచ్చేస్తుంది. మనం ఏదైనా సరే ఆ పని మొదలెట్టబోయే ముందు ఇవాళ మనం బిగిన్ అవుతాం రోడ్డు మీదకి రావటం. అది మనసులో అనుకుని బిగిన్ చేసామనుకోండి, ఆ రోజు మన టార్గెట్ ఇంకొద్దిగా తొందరగా రీచ్ అవుతాం. ముఖ్యంగా మార్కెటింగ్‌లో ఉన్న వాళ్ళకైతే కొద్దిగా చాలా అవసరం ఆ వాక్ అనేది. ఎందుకంటే లేకపోతే వాళ్ళ ఖచ్చితంగా. టార్గెట్ రీచ్ అవ్వలేరు. రీచ్ అవ్వలేరు. ఇప్పుడు అంతా టార్గెట్ యుగమే. ప్రతిదీ ఈవెన్ టార్గెట్. మీరంటే బ్యాంకులు ఇలాంటివన్నీ కూడా మొత్తం టార్గెట్ అయిపోయాయి. సో, ఒకప్పుడు ఎవరికైనా తేలిగ్గా అంటే ఎల్ఐసీలు, బ్యాంకుల్లో ఉంటే బావుంటుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. రివర్స్ ఇప్పుడు అయింది. అంతా ఎక్కడున్నా కూడా ఏదో ఒక టార్గెటే. టార్గెట్. సో లైఫే మనల్ని టార్గెట్ చేసింది సార్. కదా! ఈ టార్గెట్స్ నుంచి బయటపడడానికి అమ్మవారి ఆరాధన. అన్నది ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక శక్తి అని ఆరాధన, ఆశ్రయం అనేది చాలా అవసరం. అద్భుతం సార్. సో, తల్లి పాలు మనకి ఎంత అవసరమో ఈ ఆరాధన. శక్తులనేది కూడా, ఆరాధన అనేది కూడా మనకు అంతే అవసరం. అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు. చాలా ఆనందంతో తెలియజేస్తున్నారు. చాలా ఇష్టం అని అనుకుంటున్నాను మీకు. అంటే ఏదన్నా నాకు దశమహావిద్యలు అంటే ఎందుకో బాగా చాలా. ఇష్టం. ఆ, సో, నేను చాలా సార్లు చాలా వీడియోలు మనం చేసుకుంటూనే ఉంటాం. ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. పర్సనల్ క్వశ్చన్ ఇది. ఏమైనా ఉపాసన చేస్తారా? అంటే ఉపాసన అనేది మీకు చాలా సందర్భాల్లో చెప్పాను. నేను అది రహస్యంగానే ఉంచుతాను. రహస్యంగానే నాకు ఉంచుతారు. పలానా ఉపాసకురాలు, పలానా ఉపాసకులు చెప్పడానికి అని ఇష్టపడరు. ఇష్టం ఉండదు నాకు. కరెక్ట్ కూడా. అదే కరెక్ట్ పద్ధతి కూడా. రైట్. అద్భుతం సార్. ఇలాగే ఉండండి. కానీ నేను అడుగుతూనే ఉంటాను. ఎప్పటికప్పుడు నాకు తెలుస్తుంది. ఎనీవేస్ చాలా చాలా అద్భుతంగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. రైట్. నమస్తే సార్.